ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల కేసులో యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలైన కాసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. నక్కపల్లి నుంచి ఏలూరుకి తరలించారు. వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను ప్రస్తుతం మరో పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కేసుల ఆధారంగా తిరిగి అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా రావణ్ అరెస్టు కావడం ఇది 5వ సారి. మొదట హైదరాబాద్ లో అరెస్ట్ అయిన రావణ్ కు పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే సర్పవరం పోలీసులు, ఆ తర్వాత మచిలీపట్నం, యలమంచిలి, తాజాగా ఏలూరు పోలీసులు ఆయనపై నమోదైన వేర్వేరు కేసులలో వరుసగా అరెస్టు చేశారు. యలమంచిలి కోర్టు శనివారం రావణ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలైన కాసేపటికే వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు రావణ్ మద్దతుదారులు ప్రభుత్వ తీరును నిరసిస్తుండగా, మరోవైపు జనసేన శ్రేణులు రావణ్ ను కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు తెలుపుతుండటంతో పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్ గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో. 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్ గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? నా గొంతు నొక్కే ప్రయత్నం